ముందుగా పంచాంగం చెప్పే ముందు భగవత్ ప్రార్థన. మారుతి అనుగ్రహం ప్రారంభ 1 అక్టోబర్ 2024. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాశీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. గం గణపతయే నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, పక్షం కృష్ణపక్షం, తిథి చతుర్దశి. తిథి చతుర్దశి రాత్రి 9 గంటల వరకు, నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 10:30 వరకు. ఈరోజు వర్జము సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు, రాత్రి 8 వరకు. 6 to 8 వర్జం ఉంది. వారం మంగళవారం 1వ తారీఖు. వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు. ఈరోజు మాస శివరాత్రి. అలాగే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. చాలా పవర్ఫుల్ ఇది ఈరోజు రాహుకాలం అనేది. అలాగే యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇది ఇవాల్టి పంచాంగ వివరణ. మాస శివరాత్రి, అందులోనూ మంగళవారం రావటము, పుబ్బా నక్షత్ర కలయిక చాలా గొప్ప ముహూర్తం అనే చెప్పాలి. ఈ పరిహారాలు తప్పకుండా ఇవాళ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం 1 అక్టోబర్. శ్రీ గురు దత్తాత్రేయ. ఈరోజు దీపారాధన. మాస శివరాత్రి కదా, మంగళవారము, అందులోనూ చతుర్దశి పూర్తిగా ఉండడం అనేది మాస శివరాత్రిలో చాలా అరుదు. ఈరోజు ఉంది కాబట్టి ఇవాళ దీపారాధన 9 గంటల నుండి 12 గంటల మధ్యలో, ఉదయం 9 నుంచి 12 మధ్యలో ఎన్ని పనులున్నా ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. మట్టి ప్రమిద లేదా వెండి లేదా ఇత్తడి మీ ఇష్టం. అయితే మీ పూజా మందిరంలో ఈ దీపం వెలిగించడం ద్వారా పూర్ణ ఆయుష్, అంటే ఇవాళ పిల్లలకు వాహన ప్రమాదాలు ఉన్నాయి, ఆ గండాలు ఉన్నాయి, ఈ గండాలు ఉన్నాయని బాధపడకుండా, వాళ్ళు తరచూ కింద పడకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా ఈ దీపారాధన కాపాడుతుంది. అందులోనూ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల సమయంలో, ఆ లగ్న కాలంలో ఉత్తరా ఫల్గుని నక్షత్ర యోగం పొందుతాం మనం. అంటే పుబ్బా నక్షత్రం వెళ్ళిపోయి ఉత్తరా ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రంలో చంద్రుడు ప్రవేశం చేసినప్పుడు అనేక వాహన గండాలు జరగకుండా, వాహన గండ దోషాలు పోయేటట్టు ఫలితాన్ని ఇస్తాడు. ఇటువంటి రహస్యాలు మీరు ఈ కార్యక్రమాన్ని చూడడం ద్వారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం ద్వారా మీకు చాలా తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల అందరూ చెప్తారండి, కానీ వాక్కు, ఏ గురువు వాక్కు అన్నది అది ముఖ్యం. చాలామంది మీరు చూడండి, ఆ గురువుగారు వాక్శుద్ధి బాగా చెప్తారు, లేదా ఆయన హస్తవాచి మంచిది అంటుంటారు. అది ముఖ్యం. మనకు చెప్పేది చాలా వివరంగా చెప్పాలి, ముహూర్త ప్రకారం చెప్పాలి. ఈరోజు 9 నుంచి 12 గంటల మధ్యలో నేను చెప్పినట్టు ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. తప్పకుండా మీకు పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. దత్తార్పణమస్తు. రాశి ఫలితంలో ఈరోజు మనము మిథున రాశి చూసుకోవాలి. ఈ అక్టోబర్ నెలలో, ఈ నెలలో మిథున రాశి వారికి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. మంచికి అవ్వచ్చు, చెడుకు అవ్వచ్చు, లేదంటే మీకోసం అవ్వచ్చు, స్నేహితుల కోసం అవ్వచ్చు. ఎందుకంటే నేను చాలాసార్లు ఒక మాట చెప్తాను, మీ జాతకం చూపించండి నాకు, మీ జాతకం చూపించండి అని. ఎందుకంటానంటే ఎవరి జాతకంలో గురువు బాగుంటాడో శుభమైన ఖర్చులు అవుతాయి, ఎవరి జాతకంలో గురువు బాగుండడో అశుభమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. చెడుకి, లేదంటే ఎక్కడో డబ్బిచ్చి మోసపోవడం, ఎవరికో డబ్బిచ్చి మోసపోవడం, లేదా మనం సంపాదిస్తే సంపాదన అంతా దుర్వినియోగం అవ్వడం. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వాళ్లకు ఈ నెల ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. వాళ్ళ జాతకంలో గురువు బాగుంటే మంచికి ఖర్చు అవుతుంది, గురువు బాగాలేకపోతే చెడు ఖర్చులు, లేదంటే బెట్టింగ్ల ద్వారా డబ్బు పోగొట్టుకోవడమో, ఇతరులకు డబ్బు ఇచ్చి ఆ డబ్బు రాకపోవడమో, లేదు ఆరోగ్య సమస్యల ద్వారా డబ్బు ఖర్చు పెట్టడం, లేదా ఎవరికో డబ్బు సహాయం చేయటం, ఇలాంటి
ఖర్చులు ఎక్కువగా మిథున రాశి వారికి కనబడుతున్నాయి. మిగతా విషయాల్లో వృత్తిపరంగా పర్వాలేదు, వ్యాపారపరంగా పర్వాలేదు, ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నాట్ బ్యాడ్. అయితే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసే వాళ్ళకు తప్పకుండా ఈసారి మిథున రాశి వారికి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు లభిస్తాయి. వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు సంపాదిస్తారు. విదేశాల్లో ఉన్న వాళ్లకు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వాళ్లకు ఈ ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంటే తరచూ బయటికి వెళ్ళడం, వర్క్ ప్రెషర్ వల్ల ఇంట్లో సరిగా ఉండకపోవడం, ఇంట్లో పిల్లలతో లేదా భార్యతో లేదా భర్తతో ఎక్కువగా సమయం గడపకపోవటము అన్నది కనపడుతోంది. అలాగే ఈ ఆరోగ్య విషయానికి వస్తే పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా నేను చెప్పినట్టు వర్క్, వ్యాపారం కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ మిథున రాశి వారికి చంద్రబలము, గ్రహబలము అన్నీ వీక్షణ చేసుకుంటే కొన్ని దోషాలు ఉన్నాయి, మిగతావన్నీ బాగున్నాయి. ఒకటి ఆరోగ్యం బాగుంటుంది, రెండోది విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. చదువుకునే వాళ్ళకు కూడా తప్పకుండా చాలా బాగుంది. మీ పిల్లలు మొండి వాళ్ళు లేదా సరిగా చదవని వాళ్ళు ఉన్నా కూడా ఈ నెల మారే అవకాశం ఉంటుంది. అయితే ఈ మిథున రాశి వారికి ఇంట్లో పిల్లలతో కానీ భార్యతో కానీ సమయం దొరకదు. గొడవలు చికాకులు ఏమి ఉండవు, కానీ సమయం దొరక్క వాళ్ళతో గడిపే అవకాశం తక్కువగా ఉంది ఈ నెల. ఈ మిథున రాశి వారికి ఉన్న దోష నివారణ కోసం ఇప్పుడు చంద్ర దృష్టి దోషాలు అవ్వచ్చు, గ్రహ దృష్టి దోషాలు అవ్వచ్చు, అవన్నీ కూడా దోష నివారణ అవ్వాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మిథున రాశి వాళ్ళ పేరుట అర్చన చేయించాలి. అలాగే 1 కేజీ బియ్యము దానం చేయాలి అక్కడ బ్రాహ్మడికి. ఈ పరిహారం మిథున రాశి వాళ్ళు చేసుకున్న వాళ్ళ గురించి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చేయించిన తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి దోష నివారణ జరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా మిథున రాశి వారు అక్టోబర్ నెలలో ఆనందంగా ఉంటారు. ఇది వాళ్ళ రాశి ఫలితం. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఈరోజు మాస శివరాత్రి కాబట్టి తమలపాకుల యొక్క ఇవాళ నేను చెప్పే పరిహారం చేస్తే విశేష ధనయోగాన్ని పరమేశ్వరుడు ఆ ఇంటి వాళ్లకు, ఆ ఇంట్లో యజమానికి ప్రసాదిస్తాడు. తమలపాకులతో తోరణం కట్టండి ఇంటికి. బాగా వినండి, ఈరోజు సోమవారం మాస శివరాత్రి రావటం అనేది చాలా విశేషం. తమలపాకులు మామూలుగా మనము ఉగాది లేదంటే ఏదైనా పర్వదినాలు, వేడుకలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, పండుగలు ఇవన్నీ చేస్తున్నప్పుడు మనము తోరణం కడతాం ఇంటికి, మామిడాకులతో కడతాం. అలా కాకుండా మామిడాకుల తోరణం ఎవరైతే ఇవాళ ఇంటికి కడతారో ఓం నమశివాయ, ఓం నమశివాయ అంటూ కట్టడం చాలా శ్రేష్టం. ఈ మాస శివరాత్రి రోజు ఏ ఇంటికైతే సొంతిల్లు కానీ అద్దిల్లు కానీ మామిడాకులు కాకుండా తమలపాకులతో తోరణం కట్టడం ద్వారా, నేను మర్చిపోయి మామిడాకులు అంటే ఏమనుకోకండమ్మా, తమలపాకులతో తోరణం కట్టడం ద్వారా మీకు యోగము, మీ యజమానులకు యోగం, ఈశ్వర కటాక్షం కలుగుతుంది. ఈ చిన్న పరిహారము ఈరోజు తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అంటే సూర్యాస్తమయం లోపు చేయండి. మీకు ఈ మాస శివరాత్రి రోజు వచ్చిన ముహూర్తంలో ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ధనయోగం కలుగుతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని రాసుకోండి. ఓం నం శివాయ నమః, ఓం నం శివాయ నమః, ఓం నం శివాయ నమః. ఈ మంత్రం 5 సార్లు రాయాలి. పంచాక్షర యోగం 5 సార్లు ఈ మంత్రం రాసి 108 మార్లు జపించండి. పిల్లలకు ఉద్యోగాల కోసం సోమవారం రోజు ఈ మంత్రం జపించడం ద్వారా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉన్నా ఇక్కడున్నా వాళ్ళకు ఉద్యోగం రావడం కోసం వాళ్ళు చదువుకున్నా పర్వాలేదు, వాళ్ళ తల్లిదండ్రులు చేసినా పర్వాలేదు, ఉద్యోగ యోగాన్ని పొందుతారు. ఈరోజు తప్పకుండా ఈ మంత్ర జపం చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు పంపించండి, వాళ్ళని కూడా ఈ మంత్ర జపాన్ని చేయమనండి. ఎందుకంటే కలియుగంలో ఈ జపం చేయించడము లేదా చేసిన మీరు ఇతరులకు చెప్పి చేయించిన అది త్వరగా సిద్ధిస్తుంది, అంటే వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. తప్పకుండా జపం చేసుకోండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. మరలా రేపు మారుతి అనుగ్రహంలో కలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ.